హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు హైదరాబాద్లో ఉన్న ఐకియా హోమ్ ఫర్నిషింగ్ చూపించబోతున్నాను. ఐకియా లోపల షాపింగ్ ఎలా ఉంటుంది, ఫర్నిషింగ్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి ఇలా బ్యాక్ చెకింగ్ అయితే ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే కింద ప్లే జోన్ ఉంటుంది. అక్కడ పిల్లల్ని వదిలేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. పిల్లల్ని లోపల పంపించడానికి ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాలి. దీనికి ఎలాంటి ఛార్జ్ చేయరు. ఇలా ఛార్జ్ చేసిన తర్వాత మనం పిల్లల్ని అందులో వదిలేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడే పక్కనే ఒక ఎక్సిలేటర్ ఉంటుంది. దాని పక్కన రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. దాన్ని ఒక ఫోటో తీసుకొని పెట్టుకుంటే మనం ఎటు వెళ్తున్నాం ఎటు వస్తున్నాం అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 5th ఫ్లోర్కి అయిపోదాం. ఈ ఫ్లోర్లో వచ్చేసరికి కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లైక్ ప్యాన్స్, కప్స్, డిన్నర్ సెట్స్, అలాగే కిచెన్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అక్కడే ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తారు. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకునే వారికి కానీ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వారికైనా ఇంటీరియర్ డిజైన్ తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఐకియా అయితే బాగా హెల్ప్ అవుతుందండి. అదే ఫ్లోర్లో కొంచెం ముందుకు వస్తే మనకి బెడ్షీట్స్, అలాగే పిల్లోస్, ఇలాగా అన్నీ దొరుకుతాయి. బెడ్షీట్లో అయితే మనకి అన్ని సైజెస్ ఇక్కడ దొరుకుతాయి. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లోస్ కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసరికి డోర్ మ్యాట్స్. ఇవి కూడా మనకి అన్ని సైజెస్లో ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఇప్పుడు 5th ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఎంట్రన్స్లో పిల్లలకి సంబంధించిన టాయ్స్ ఉంటాయి. ఇవన్నీ జంగల్ థీమ్లో ఉంటాయి. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ థీమ్ అనమాట. ఈ ఫ్లోర్ మొత్తం మనకి డిస్ప్లే శాంపిల్స్ అయితే ఉంటాయి. లివింగ్ రూమ్ సెట్టింగ్, లివింగ్ రూమ్ స్టోరేజ్, డైనింగ్ వర్క్ స్పేస్, కిచెన్, బాత్రూము, బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, ఇలా మనకి డిస్ప్లే శాంపిల్స్ అయితే పెట్టుంటాయి. ఈ డిస్ప్లే శాంపిల్స్లో మీకు ఏమైనా నచ్చి తీసుకోవాలి అనుకుంటే అక్కడ మనకి 11th సెక్షన్లో ఐకియా ఫర్ బిజినెస్ అని ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు హెల్ప్ చేస్తారనమాట. సపోజ్ మీరు కిడ్స్ బెడ్రూమ్ తీసుకోవాలి అనుకుంటే మీరు ఇంట్లో బెడ్ పెట్టుకోవడానికి సరిపడంత ప్లేస్ చూసుకొని మెజర్మెంట్స్ తీసుకొని వస్తే అక్కడ ఐకియాలో బెడ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఐకియాకి అయితే వెళ్ళండి.
అక్కడైతే పిల్లల బెడ్రూమ్ని మనం ఏ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ బాగా డిస్ప్లే చేశారు. నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్కి ఇవన్నీ తిరిగేసరికి 2 to 3 అవర్స్ పైనే పడుతుంది. ఈ లోపల అయితే ఆకలిస్తుంది కదా, ఇంకా తినడానికి అయితే వెళ్ళిపోయాము. మేమైతే ఫ్రైడే వెళ్ళాము, ఆ రోజు 50% ఆఫ్ ఉంది. ఇంకా ఫుడ్ అనేది అక్కడే తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఐక్యలో మేమేం తీసుకున్నాం అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.